స్తోత్రములు. అందరికీ వందనాలండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం కానించి చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నామండి. ఇక్కడ సొలొమోను మహారాజు ఏమని మాట్లాడుతున్నాడు? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని వాక్యము సెలవిస్తుంది. అయితే మనము ఆస్తులు సంపాదించిన వారు ధన్యులు అనుకుంటాం, బంగారం సంపాదించిన వారు ధన్యులు అనుకుంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. వెండి బంగారములు సంపాదించుకోవటం ధన్యులం కాదు, కానీ వెండి బంగారములు సంపాదించుకోవద్దని కాదు, కానీ దానికన్నా విలువైంది జ్ఞానమని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కావాలి. జ్ఞానవంతురాలు, ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి, వివేచన కలిగి మనము నడుచుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందయ్యా? జ్ఞానం అంటే దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మాత్రమే అది చదివితే మనకి జ్ఞానం వస్తుంది. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని తెరిచి మనం చదవగలిగినట్లయితే జ్ఞానం వస్తుంది. ఎలాంటిదంట? పగడముల కంటే అది ప్రియమైనదంట. ఏంటిది? జ్ఞానం. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంట. దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. జ్ఞానం మనం సంపాదించుకుంటే ఘనత, ధనము రెండు కూడా జ్ఞానము చేతిలోనే ఉన్నవి. దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. జ్ఞానము సంపాదించుకుంటే పరలోక రాజ్యములో మనం వారసులముగా ఉంటాము అని వాక్యము సెలవిస్తుంది. అందుకనే వాక్యంలో ఏమనుంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి అత్యధికముగా అనుగ్రహించబడును అని వాక్యం సెలవిస్తుంది. ఏం అడగాలి మనం? దేవుని సన్నిధిలో జ్ఞానం అడగాలి. ప్రభువా, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా. జ్ఞానంతో నేను ఎలా మాట్లాడాలి, జ్ఞానంతో నేను ఎలా నడుచుకోవాలి? చూడండి, జ్ఞానంతో నీ ఎదుటివారిని అన్న అని సంబోధించాలి, అక్క అని సంబోధించాలని బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉంటుంది. మన పొరుగు వారిని, సహోదరులను, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళగా మనం భావించాలి. జ్ఞానం ఉన్నప్పుడు భావించగలుగుతాం. జ్ఞానము సంపాదించిన వారు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాడు దేవుడు. అడిగినప్పుడు తప్పకుండా మనకి జ్ఞానము అనుగ్రహించే దేవుడు ఆయన. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. 19వ వచనం చూడండి. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి,
మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నది. చూడండి, జ్ఞానంతోనే దేవుడి సృష్టినంతా సృష్టించాడు అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము ఉంటే మన కుటుంబాన్ని మనము కట్టుకోగలుగుతాం. జ్ఞానము ఉంటే మన హృదయాన్ని మనము భద్రపరుచుకోగలుగుతాం. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానముతో ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు, ఎదుటివారు మాట్లాడే మాటలు బైబిల్ గ్రంథంలోని ఉన్నవి మాట్లాడుతున్నారా, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారా, ఇవన్నీ మనం గ్రహించుకోవాలంటే మనకి జ్ఞానము అవసరమై ఉన్నది. జ్ఞానము సంపాదించుకోవాలి. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలంట. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు అంట. ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, కారులు ఇవి సంపాదించుకోవడం కంటే ముఖ్యముగా క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము, యేసుక్రీస్తుని నేను అంగీకరించానని చెప్పుకునే నేను ముఖ్యముగా ఏం సంపాదించుకోవాలని నేను ఆరాటపడాలంట? జ్ఞానము సంపాదించుకోవాలని నేను ఆరాటపడాలి. వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడు. ధన్యత్వంలోకి ధన్యులమైపోవాలి. మనం జ్ఞానము సంపాదించుకొని ధన్యులం అవ్వాలి. పగడముల కంటే అది ప్రియమైనదంట. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావంట. మనకిష్టమైన వస్తువులు చాలా ఉంటాయి. కొందరికి వస్త్రములంటే ఎంతో ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఎంతో ఇష్టం, కొంతమందికి వారికి ఇష్టమైనట్టుగా వారి గృహాలు కట్టుకుంటారు. వారి గృహాలంటే, వారి ఇల్లు అంటే ఎంతో ఇష్టం. కొంతమందికి వారికి నచ్చినట్టు మంచి కారు కొనుక్కుంటారు. ఆ కారు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, వారికి ఎంత ఇష్టమో. కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు, అవంటే వారికి ఎంత ఇష్టమో. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేనితో? జ్ఞానముతో సమానములు కావు. మనం ఇష్టపడేవారు, మనం ప్రేమించే వస్తువులు కానీ, మనం చేసే పనిని కానీ, మనం ఇష్టపడేవి కానీ, మనతో ఉన్నవి కానీ, మనతో ఉన్నవారిని కానీ మనం ఎంతో ఇష్టపడతాం. మన మాట వినేవారిని ఇష్టపడుతూ ఉంటాం. అలాగే మనం కూర్చో అంటే కూర్చునేవాడిని, నిలబడు అంటే నిలబడేవారిని ఇంకా ఇష్టపడతాం. కానీ మనం ఇష్టపడే వస్తువులన్నీ దానితో సమానములు కావు, జ్ఞానముతో సమానం కావట. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి పాదముల చెంత కూర్చొని, ప్రభువా నాకు జ్ఞానం సంపాదించయ్యా, నాతో మాట్లాడు ప్రభా, వివేచన కలిగిన నరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుందయ్యా. వివేచన నాకు నేర్పించయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నాకు సహాయం చేయి ప్రభా అని సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు. చూడండి, అయ్యా జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ నాకు దయచేయి, జ్ఞానం నాకు దయచేయి, నువ్వు ఇచ్చిన ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభా అని ఆయన అడిగినప్పుడు ఆయనకి జ్ఞానంతో పాటు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం వలన యెహోవా దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. చూడండి, సొలొమోను మహారాజు జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ధనము, ఘనత రెండూ కూడా ఆయనకి దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు మనకి అవసరమైనవి, మనకు కావలసినవి ఏంటో ఆయన మనకి సహాయం చేస్తాడు. అడుగుదాం, జ్ఞానాన్ని అడుగుదాం. జ్ఞానము వలన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడంట. అటువంటి జ్ఞానం మనకు కావాలని, జ్ఞానముతో ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదు. జ్ఞానముతో ఎలా మాట్లాడాలి, జ్ఞానముతో ఎలా ప్రవర్తించాలి, వివేచన కలిగి ఎలా మనం జీవించాలి అనేది నేర్చుకోవాలంటే అది నేర్పించేది పరిశుద్ధ గ్రంథ లేఖనములు, బైబిల్. మనం చదివినట్లయితే, ప్రార్థన చేసి దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకోవడానికి కృప చూపించావు. స్తోత్రాలు. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడన్నావు, వివేచన కలిగిన నరుడు ధన్యుడని వాక్యం లేఖనం సెలవిస్తుంది.
ప్రభువా జ్ఞానం సంపాదించుకునే శక్తి మా అందరికీ దయచేయండి. జ్ఞానాన్ని అడగాలనే వివేచన మాకు దయచేయండి. ప్రార్థనాత్మను దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు మీరే తీర్చి ముందుకు నడిపించండి. నాయన ఈరోజు రాత్రి జరిగే ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించండి ప్రభా. రేపటి దిన ఆదివారపు ఆరాధన జయకరంగా జరిగించండి. అనేక మందిని మీరే ఆకర్షించి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.